అస్సలాము అలైకుం. రమదాన్ మాసం యొక్క ఆశీర్వాదాల గురించి మనం కలిసి తెలుసుకోబోయే ఈ చర్చకు స్వాగతం. ఈ పవిత్రమైన సమయం మనందరి జీవితాల్లో ప్రశాంతతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను. రమదాన్ అనగానే మనందరికీ ఉపవాసం గుర్తొస్తుంది కదా, కాని ఇది అంతకు మించినది. ఇది అల్లా యొక్క కరుణ, క్షమాపణలు మనపై వర్షించే నెల. మనల్ని మనం సమీక్షించుకుని సృష్టికర్తకు మరింత దగ్గరయ్యేందుకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశమిది. సరే, రమదాన్లో పగలు ఎంత ముఖ్యమో రాత్రులు కూడా అంతే ప్రత్యేకం. రోజంతా ఉపవాసం తరువాత ఈ రాత్రులు ప్రార్థనలతో, ఖురాన్ పఠనంతో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను తీసుకొస్తాయి. మరి ఈ ఆశీర్వాదాలను మనం ఎలా పొందవచ్చో చూద్దాం. ఈ పవిత్ర రాత్రుల్లో మనం చేసే అతి ముఖ్యమైన ఆరాధన అదే తరావీహ్ నమాజ్. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం వాటిపై దృష్టి సారిద్దాం. చాలామంది మదిలో మెదిలే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెదుగుదాం. ఇది చాలా సాధారణంగా వచ్చే సందేహం కదా. మహిళలు తరావీహ్ నమాజ్ మస్జిద్కి వెళ్లి చదవాలా, లేక ఇంట్లోనే చదువుకోవడం ఉత్తమమా? దీని గురించి ఇస్లామిక్ పండితుల అభిప్రాయమేంటో ఒకసారి స్పష్టంగా చూద్దాం. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మహిళలు మస్జిదే నబవీకి వచ్చి ప్రార్థనలు చేసేవారు. అయినా కూడా ప్రవక్తగారు ఏమని చెప్పారంటే, వారు తమ ఇళ్లల్లో ప్రార్థన చేసుకోవడమే మరింత శ్రేష్టమని, ఎక్కువ పుణ్యమని ప్రోత్సహించారు. ఎందుకంటే ఇంట్లో దొరికే ఏకాగ్రత, ప్రశాంతత మరియు గౌరవం చాలా ముఖ్యం. ఇక ప్రవక్త సల్లల్లాహు వారి తర్వాత కాలంలో సమాజంలో వస్తున్న మార్పుల్ని గమనించి హజ్రత్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా గారు చెప్పిన ఈ మాట చాలా లోతైనది. కాలం మారుతున్న కొద్దీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని దీని సారాంశం. సో ఈ మార్గదర్శకాల ఆధారంగానే ఇస్లామిక్ పండితులు మహిళలు తమ ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవటం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు. దీనివల్ల ఎలాంటి పరధ్యానాలకు లోను కాకుండా పూర్తి ఏకాగ్రతతో నమాజ్ చేయవచ్చు. అవును, ఇంట్లో ప్రార్థించటం ద్వారా ఎక్కువ పుణ్యం లభిస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. సరే, ఎక్కడ ప్రార్థించాలో ఒక స్పష్టత వచ్చింది కదా. మరిప్పుడు ఆ ప్రార్థనను సరిగ్గా ఎలా చెయ్యాలో చూద్దాం. అంటే తరావీహ్ నమాజ్ చేసే సరైన సున్నత్ పద్ధతి ఏంటి? తరావీహ్ నమాజ్ చేసే పద్ధతి చాలా సులభం. గుర్తుంచుకోండి, 2 రకాత్ల చొప్పున చేయాలి. ప్రతి 2 రకాత్లు పూర్తి కాగానే సలాంతో ముగించాలి. మళ్లీ 2 రకాత్లు మొదలుపెట్టాలి. ఇదే ప్రవక్త సలమానకు నేర్పిన పద్ధతి. ఇలా చేయడం వల్ల ప్రార్థనలో ఏకాగ్రత కూడా బాగా కుదురుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. తరావీహ్ అంటే కేవలం నమాజ్ చేయడం మాత్రమే కాదు, ఆ నమాజ్లో పూర్తి ఖురాన్ వినడం కూడా. దీన్నే సున్నతే ముఅక్కదా అంటారు. అంటే ప్రవక్తగారు చాలా గట్టిగా చెప్పిన ఒక ఆచరణ. చూడండి, కొంతమంది ఇమాం రుకూలోకి వెళ్లేటప్పుడు వచ్చి నమాజ్లో కలుస్తారు. అలా చేయడం వల్ల ఖురాన్ వినే గొప్ప పుణ్యాన్ని కోల్పోతాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన వివరానికి వద్దాం. మనం వినే ఖురాన్ పారాయణం అంటే ఖతం సంపూర్ణంగా ఉండాలంటే ఇమాంగారు ఏదో ఒక సూరా మొదట్లో ఒక్కసారైనా బిస్మిల్లాను బిగ్రగా చదవాలి. ఎందుకంటారా? ఎందుకంటే బిస్మిల్లా కూడా ఖురాన్లో భాగమే. అదొక ఆయత్. సరే, మనం మనుషులం కదా. ప్రార్థనలో అప్పుడప్పుడు తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దానికి కంగారు పడాల్సిన పనేలేదు. అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని సాధారణ సందర్భాలు, వాటికి పరిష్కారాలు ఉన్నాయి, చూద్దాం. ఉదాహరణకు, ఇమాంగారు 2 రకాతుల తర్వాత కూర్చోవడం మర్చిపోయి నేరుగా నిలబడితే, అప్పుడు తిరిగి వచ్చి కూర్చుని నమాజ్ చివర్లో సజ్దా సాహు అంటే మరపుకు చేసే సజ్దా చెయ్యాలి, అంతే. అలాగే పొరపాటున 3 రకాతులు చేసేశారనుకోండి, ఆ ప్రార్థన చెల్లదు. మళ్ళీ దాన్ని 2 రకాతులుగానే చెయ్యాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఆరోగ్యంగా ఉండి నిలబడగలిగే శక్తి ఉండి కూడా ఎలాంటి కారణం లేకుండా కూర్చుని తరావీహ్ చదివితే పుణ్యం సగమైపోతుంది. కాబట్టి అనారోగ్యం వంటి సరైన కారణం ఉంటే తప్ప నిలబడే ప్రార్థించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు వరకు తరావీహ్ గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు రమదాన్ రాత్రుల్లో చేసే మరిన్ని ముఖ్యమైన ఆరాధనల వైపు వెళ్దాం. అవే విత్ర్ నమాజ్ మరియు ఏతికాఫ్. ముందుగా విత్ర్ నమాజ్ గురించి కొన్ని విషయాలు చూద్దాం.
తరావీ తర్వాత అందరితో కలిసి జమాత్తో విత్ర్ చదవడం చాలా శ్రేష్టమైనది. ఒకవేళ దుఆయ్ ఖనూత్ చదవడం మర్చిపోయి రుకూలోకి వెళ్ళిపోతే కంగారు పడకండి, చివరిలో సజ్దాసాహు చేస్తే సరిపోతుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే విత్ర్ చదివిన తర్వాత కూడా నఫిల్ నమాజ్ చేసుకోవచ్చు. ఇక ఇతికాఫ్ అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. రమదాన్ చివరి 10 రోజులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మస్జిద్లోనే ఉండి పూర్తిగా అల్లాహ్ ఆరాధనలో గడపడమే ఇతికాఫ్. ఇది మన ఆత్మను ప్రక్షాళన చేసుకోవడానికి ఒక సువర్ణావకాశం లాంటిది. ఇతికాఫ్ వల్ల కలిగే లాభాలు మామూలైనవి కావు. ఆలోచించండి, విశ్రాంతి తీసుకుంటున్నా నిద్రపోతున్నా సరే ఆ సమయం కూడా ఆరాధనగానే లెక్కించబడుతుంది. సుభానల్లా! ఇది మనల్ని పాపాల నుండి కాపాడుతుంది. పూర్తి ఏకాగ్రతతో అల్లాహ్ను స్మరించుకోవడానికి, పవిత్రమైన లైలతుల్ కద్ర్ రాత్రిని పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు మనం చేసిన ఈ ప్రార్థనలు, ఉపవాసాలు, ఈ త్యాగాలన్నీ మనల్ని ఒక అందమైన ముగింపు వైపు తీసుకెళ్తాయి. ఆ భక్తికి ప్రతిఫలంగా లభించే ఆశీర్వాదకరమైన ఆనందం. రమదాన్లో గడిపిన ప్రతి రాత్రి, చేసిన ప్రతి సజ్దా, అల్లాహ్ను తలుచుకుంటూ మనసులో చేసుకున్న ప్రతి ప్రార్థన, ఇవన్నీ మనల్ని శుద్ధి చేస్తాయి. ఆ పరిశుద్ధతతో మనం పొందే బహుమానమే ఈద్ యొక్క ఆనందకరమైన ఉదయం. అవును, ఈదంటే కేవలం పండగ కాదు, అది మనం అల్లాహకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజు, మన ఐక్యతలు చాటుకునే ఒక గొప్ప వేడుక. ఈ సందర్భంగా అందరికీ ఈద్ ముబారక్! ఈ పవిత్రమైన రోజు యొక్క శాంతి, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని, ప్రతి ఇంటిని వెలుగుతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈద్ ఆనందం ముగిశాక మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. రమదాన్లో మనం పొందిన ఈ ఆధ్యాత్మిక స్ఫూర్తిని, ఈ భక్తిని రాబోయే సంవత్సరమంతా ఎలా నిలుపుకోగలం? ఈ రమదాన్ స్ఫూర్తిని కొనసాగించే ప్రయాణంలో మా ఈ చిన్ని ప్రయత్నం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. అస్సలాము అలైకుం. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करें। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।